Dear friends, it's a joy to see you today. ప్రియ స్నేహితులారా, ఈ రోజు మిమ్మల్ని చూడడం ఎంతో సంతోషం. Let's have an attitude of victory from the Lord today. ఈ రోజున ప్రభు యొద్ద నుండి విజయవంతమైన విధానమును లేక వైఖరిని మనము కలిగి ఉందాము. As per Jeremiah 20:11, ఇర్మియా 20:11 ప్రకారం, we read, "The Lord is with me like a mighty warrior." పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడైయున్నాడు. That's how he leads his children. ఆ రీతిగా తన బిడ్డలను ఆయన నడిపించువాడయ్యున్నారు. Being a mighty warrior, giving us success after success. బలమైన యోధుని వలె విజయము వెంబడి విజయమును మనకు అనుగ్రహించువాడయ్యున్నారు. He opens the door for us ఆయన మన కొరకై ద్వారమును తెరవచేయువాడు and destroys every opposition to God's will in our life. మన జీవితంలో దేవుని చిత్తానికి ఉన్న ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని లయము చేయువాడయ్యున్నారు. Yes, my friends, even today, let's claim him to be our mighty warrior in all our things. అవును స్నేహితులారా, మనం అన్ని విషయాల్లో కూడా ఈ రోజు మనము ఆయనను మన యొక్క యుద్ధ శూరుని వల్లే స్వతంత్రించుకుందాము. We wonder why certain situations we don't feel him. కొన్ని పరిస్థితులలో ఆయన అనుభూతి మనకు ఎందుకు కలగడం లేదా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. Why the Lord is not rising up to be my warrior? ఎందుకు ప్రభు నాకు యోధుని వలె నా పక్షాన లేవనెత్తబడ్డం లేదు అనుకుంటాం. It's because we take all our anxiousness, all our fears before him. ఎందుకనగా ఆయన ఎదుట మన యొక్క ఆతురత, మన యొక్క భయమంతా కూడా మనము లేవజేసిన వారి వలె ఉంటాము. Oh, I have to write this exam. అయ్యో, నేను ఈ పరీక్షను రాయాలి కదా. Oh, I have to preach before all these people. ఓ, ఈ ప్రజలందరి ఎదుట నేను వాక్యాన్ని బోధించాలి కదా. I have to sing and perform before such a crowd of people. ఇంత గొప్ప జన సమూహం ఎదుట నేను పాట పాడి మంచి ప్రదర్శన చేయాలి కదా. How am I going to do this project? నేను ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఎలా చేయబోతూ ఉన్నాను. We think I should be the one doing. నేనే చేస్తాను అన్నట్టుగా ఆలోచన చేస్తుంటాం. And we take all the load upon ourselves. అలాగే ఆ భారమంతా కూడా స్వయముగా మన మీద మనమే వేసుకుంటాం. No, my friends. Allow the Lord to be your mighty warrior in your battle. లేదు స్నేహితులారా, మీ యుద్ధ పోరాటాల్లో బలమైన పరాక్రమ గల శూరుని వలె దేవునికి అనుమతిని ఇవ్వండి. When I was little, I gave my first message to a group of students. నేను చిన్న బిడ్డగా ఉండి ఉన్నప్పుడు ఒక గుంపు విద్యార్థులకు నా మొదటి వర్తమానం అందించాను. It was prepared by my grandfather. మా తాతయ్య గారు సంసిద్ధం చేసిన వర్తమానం అది. And as I was starting to speak, I was just reading many of the things, keeping my eyes down. నేను ఆ విధంగా ప్రసంగించడం ప్రారంభించినప్పుడు కళ్ళు క్రిందకే చూస్తూ వాటిని చదువుతూ ఉండిపోయినట్లుగా ఉన్నాను. As I saw the students, I started sweating. నేను విద్యార్థులను చూడగానే నాకు చెమటలు పడడం ప్రారంభమైంది. And I was just rushing through the message. త్వరగా వర్తమానం ఇచ్చేయాలి అన్నట్టుగా ఉన్నాను. Oh, I felt so nervous. అయ్యో, నాకు చాలా పెరిగితనముగా అనిపించింది. Thinking, how am I as a little boy going to speak among little students? ఒక చిన్న బిడ్డగా చిన్న పిల్లలైన విద్యార్థులకు ఏ విధంగా నేను వాక్యోపదేశం చేయగలగాలి అన్నట్టుగా అనుకున్నాను. How am I going to preach? నేను ఏ విధంగా ప్రసంగం చేయగలను అనుకున్నాను. It's only later that I learned in my ministry career ఆ తరువాతనే నా యొక్క సేవా పరిచర్య భవితవ్యములో నేను ఏమని నేర్చుకున్నాను అంటే, that, oh Lord, ఓ ప్రభువా, right now be revealed within me. ఇప్పుడే మీరు నాలో ప్రత్యక్షపరచబడండి. Rise up within me. నాలో నుంచి మీరు పైకి లేవండి. You speak, Lord. మీరు మాట్లాడండి ప్రభువా. You do this work for me, Lord. మీరు నా కోసం ఈ పనిని నిర్వహించండి. You perform wonders, Lord. మీరు అద్భుత కార్యములను జరిగించండి. I started surrendering to the Lord Jesus. నేను ఆ రీతిగా ప్రభువైన యేసుకు సమర్పించుకోవడాన్ని ప్రారంభించాను. And the Holy Spirit will rise up in my heart పరిశుద్ధాత్ముడు నా హృదయంలో నుంచి పైకి లేస్తుండేవాడు. and fight for me as a mighty warrior. నా కొరకై బలమైన యుద్ధ శూరుని వలె ఆయన యుద్ధం చేసేవారు. And his wisdom, his grace will flow. ఆయన జ్ఞానము, ఆయన కృప ప్రవాహంగా వచ్చేసేది. All the ability will flow. సమస్తమైన సామర్థ్యము ప్రవాహంగా వస్తుంది. Power of God will flow. దేవుని శక్తి ప్రవహిస్తోంది. And there'll be a great impact. గొప్ప ప్రభావితం అనేది కలుగుతోంది. Great success. గొప్ప సాఫల్యత. May the Lord also rise up for you, ప్రభు మీ పక్షాన కూడా అలాగున్న లేచును గాక. giving you victory in your battles. మీకు మీ యుద్ధ పోరాటాల్లో జయమును అనుగ్రహించును గాక. Shall we claim this right now? మనం ఇప్పుడే దీనిని స్వతంత్రించుకుందామా. Loving Lord, ప్రియమైన ప్రభువా, rise up in our situation. మా పరిస్థితులలో మీరు పైకి లేవండి. Rise up in our project. మా యొక్క ప్రాజెక్ట్స్ లో మీరు పైకి లేవండి. Rise up in our profession every day. ప్రతిరోజు మా యొక్క వృత్తిలో మీరు పైకి లేవనెత్తబడండి. We don't go in our name. మేము మా పేరులో వెళ్ళడం కాదు ప్రభు. We don't go trusting our ability. మా సామర్థ్యం మీద నమ్మకం కలిగి వెళ్ళడం కాదు. Lord, you have to fight for us. ప్రభువా, మీరే మా పక్షాన పోరాడాలి. You have to
perform for us. మీరే మా కోసం కార్యములను జరిగించాలి. Let your grace move through us. మీ కృప మా ద్వారా సంచరించాలి. Let the Lord fight for us like a mighty warrior. మా పక్షాన దేవుడే బలమైన శూరునిగా యుద్ధము చేయాలి. And let excellent results come to your children. అతి శ్రేష్టమైన ఫలితాలు మీ బిడ్డలకు వచ్చును గాక. Let them be surprised at the wisdom and the supernatural power moving through them. ప్రకృతికి అతీతమైన శక్తి వారి ద్వారా ప్రసరించే జ్ఞానమును బట్టి వారు ఆశ్చర్యపడాలి. Let it be marvelous, Lord. ఇది మహిమాన్వితంగా ఉండాలి ప్రభు. Let it bring miracles. ఇది అద్భుత కార్యములను తీసుకొని రావాలి. Let it bring healing through ఇది them. స్వస్థతను వారి ద్వారా తీసుకొని రావాలి. Let it bring solutions through them. ఇది వారి ద్వారా పరిష్కారములు తీసుకురావాలి. We receive all this grace in you. ఈ కృపంతటిని మీలో నుంచి మేము స్వీకరిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, the Lord has been a great mighty warrior in the life of my brother-in-law Daniel Davidson also. నా స్నేహితులారా, దేవుడు మా బావగారైన డానియల్ డేవిడ్సన్ గారి జీవితంలో కూడా బలమైన యోధునిగా ఉన్నారు. And he has used him mightily to produce so many wonderful songs and in media ministry. మాధ్యమ పరిచర్యలో అనేకమైన ఉన్నతమైన పాటలను ఉద్భవింప చేయడానికి దేవుడు ఆయన్ని బలీయంగా వాడుకున్నారు. Let's thank God for him on his birthday today and rejoice and celebrate with him. ఈ రోజున వారితో కలిసి వారి జన్మదినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటూ వారిని బట్టి ప్రభువును స్తుతిద్దాం. Please put your comments and your prayers in the chat also. చాట్ లో మీ యొక్క కామెంట్స్, మీ యొక్క ప్రార్థనలు కూడా తెలియచేయండి. Like and subscribe to this channel and this video, and may God bless you. ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. So my dear friends, I believe that the Lord has heard your prayers. స్నేహితులారా, ప్రభు మీ ప్రార్థనలు ఆలకించున్నాడని నమ్ముచున్నాను. Visit the Jesus Calls Prayer Tower closest to your home and let us know in the comments below. మీకు దగ్గరలో ఉన్న యేసు పిలిచినాడు ప్రార్థన గోపురాన్ని దర్శించి కింద కామెంట్స్ లో మాకు మీ అభిప్రాయాలు If తెలియజేయండి. you're not able to visit a prayer tower, you can call telephone prayer tower anytime and we are available 24/7 to pray for ఒకవేళ you. మీరు ప్రార్థన గోపురాన్ని దర్శించలేకపోతే మీరు మా టెలిఫోన్ ప్రార్థన గోపురానికి కాల్ చేయవచ్చు. 24 గంటలు మీకు అందుబాటులో Prayer ఉంటాము. warriors are there just to hear you and pray for you. మీ కొరకు ప్రార్థించడానికి ప్రార్థనా యోధులు అందుబాటులో ఉన్నారు. You are never alone, my dear మీరు friends. ఎప్పుడు ఒంటరిగా లేరు నా ప్రియ స్నేహితులారా. Dayanand Gaulikar, along with you, I wish your beloved daughter Ramya a happy birthday. దయానంద్ గౌలికర్ మీతో కూడా ఏకీభవించి మీ యొక్క ప్రియమైన కుమార్తె రమ్యకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయుచున్నాను. Manamohan, happy birthday to you too. మన్మోహన్, మీకును కూడా జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయుచు ఉన్నాను. God bless you according to 2 Chronicles 1:12. May God give you wisdom and knowledge and wealth, possessions and honor. 2వ దినవృత్తాంతములు 1:12. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పెను. దేవుడి ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలెనని ఆకాంక్షించుచున్నాను. Father, bless Ramya and Manamohan with wisdom, brilliant future and divine protection. తండ్రి, రమ్యాను మన్మోహన్ను ఆశీర్వదించి జ్ఞానమును ప్రకాశవంతమైన భవితవ్యమును దైవికమైన భద్రతను అనుగ్రహించి ఆశీర్వదించండి. Dayanand Gaulikar, have business prosperity, financial blessings, and all the court case be cleared in Jesus' name, and the money come back to them in Jesus' name. దయానంద్ గౌలికర్కు వ్యాపారపు వర్ధిల్లతను, ఆర్థిక ఆశీర్వాదమును ప్రభువా, కోర్టు వివాదములన్నీ యేసు నామములో తీర్చబడునుగాక. వారికి రావాల్సిన ధనమంతయు యేసు నామములో తిరిగి వారికి వచ్చునుగాక. Sunita, have unity and peace in the family. No more struggles, Lord, and all the peace, all the joy come. ప్రియమైన సహోదరికి ఐక్యతను, కుటుంబములో శాంతిని అనుగ్రహించండి. ఇక మీద ఇబ్బంది పడకూడదు ప్రభువా. సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన సంతోషము వచ్చునుగాక. Good health and salvation come to the whole family. In Jesus' name, Amen. God bless you. మంచి ఆరోగ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. కుటుంబం అంతటికి రక్షణ కలుగునుగాక. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Precious K. Navya, may God bless your wedding ceremony on 20th May. అమూల్యమైన కే నవ్య, దేవుడు మీ యొక్క వివాహ కార్యక్రమము మే 20వ తేదీన జరుగునై ఉండగా దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించవలెనని ఆకాంక్షించుచున్నాను. God be with you and establish your home according to Genesis 12:2. May God bless you and make your name great, and you will be a blessing.
దేవుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క గృహమును స్థిరపరచవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. ఆదికాండము 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడి ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచున్నాను. Father, give Navya a government job. Wedding ceremony should take place in a grand and orderly manner and a brilliant future. తండ్రి, నవ్యాకు ప్రభుత్వ ఉద్యోగమును అనుగ్రహించండి. వివాహ కార్యక్రమము అత్యంత ఘనముగా క్రమబద్ధమైన రీతిలో జరిగించబడునుగాక. వీరికి మీ యొక్క ప్రకాశవంతమైన భవితవ్యమును అనుగ్రహించండి ప్రభువా. And Tarun have grace to serve you, Lord. తరుణ్కి మిమ్మును సేవించే కృపను అనుగ్రహించండి ప్రభువా. And Divya have a good job and salvation and healing in the body and a wonderful life partner in Jesus' name. దివ్యాకు మంచి ఉద్యోగమును, రక్షణను, దేహములో స్వస్థతను అనుగ్రహించండి. అద్భుతమైన జీవిత భాగస్వామిని యేసు నామములో అనుగ్రహించండి. Shravya have salvation and a suitable life partner and a good job. శ్రావ్యాకు రక్షణను, తగిన జీవిత భాగస్వామిని, మంచి ఉద్యోగమును అనుగ్రహించండి ప్రభువా. Mrs. Jayama have salvation and an own house in Jesus' name with good health adorn her. Amen. God bless you. శ్రీమతి జయమ్మకు రక్షణను, సొంత గృహమును యేసు నామములో అనుగ్రహించండి. వీరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఘనపరచండి ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.